హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ డ్రై ఫ్రూట్తో ఇడ్లీ అండి. ఇది చాలా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుందండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి. ఎండు ఖర్జూరాలండి, బెల్లము, గోడంబి, ద్రాక్ష, నెయ్యి ఉంటే సరిపోతుందండి. నేను ఇడ్లీ పిండిలోకి సోడా పొడి మాత్రమే వేసుకున్నానండి, ఉప్పు అయితే వేసుకోలేదు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చూడండి, ఇడ్లీని ఇలాగైతే వేసుకున్నానండి. దీని మీదకి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. దీనికి ద్రాక్ష, గోడంబిలు కూడా వేసేసుకుందామండి. అలానే బెల్లము, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు చివరిగా నెయ్యి వేసుకుందాము. చూడండి, కొద్దిగా నెయ్యి వేసేసుకుందామండి. చాలా హెల్తీగా ఉంటుంది. దీన్ని స్టీమ్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి డ్రై ఫ్రూట్ ఇడ్లీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇడ్లీ తింటున్నామా, స్వీట్ తింటున్నామా అంతగా తేడా ఉంటుందండి. ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.